ఓకే, కొన్ని ప్రాబ్లమ్స్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మీద చూద్దాము. నాకు నచ్చినాయి. దీని గురించి కింద మీద పడిపోవాల్సిన అవసరం లేదు. చూడండి, ఆల్రెడీ రాస్తున్నాను. tan theta plus cot theta is 2 if tan power 7 theta plus cot power 7 theta or tan power 100 theta plus cot power 100 theta. How much? See, ఈ వాల్యూస్ మీకు కొంచెం ఐడియా ఉన్నాయి కదా. tan 0 వేస్తే కుదరదు, tan 30 వేస్తే కుదరదు, tan 45 cot 45 becomes 2. సో అంటే tan 45 is 1, cot 45 is 1. సో therefore నువ్వు ఎంత పవర్ వేసినా 1 power 7 plus 1 power 7 is 2. షార్ట్ కట్ లాగా మాట్లాడుకోవాలి. ఓకే, సో ఆ వాల్యూస్ తెలిస్తే మీకు టకటగా చేయొచ్చు, రైట్? అలా కాకుండా అనే క్వశ్చన్ రావాలి మీకు. ఉన్నప్పుడు tan theta plus 1 by tan theta equal to 2. ఈ 2 కాకుండా సమ్ ఎక్స్ అనుకున్నప్పుడు ఇదేమవుతుంది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. tan square theta plus 1 equal to x tan theta. సో దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్ మైనస్ ఏ అందాం, ఇది ఏ x square minus ax plus 1 equal 0. You can solve and you will get x is. Then keep that x in this, then you will get ఆ వాల్యూ x వాల్యూ ఇందులో పెడితే నీకు వచ్చేస్తుంది, రైట్? సో అలాగే ఈ ప్రాబ్లం చూడండి. cos theta minus sin theta by cos theta plus sin theta. ఇక్కడ ఒక చిన్న పేరు పెట్టారు. ఏంటదంటే ఇక్కడ ఏమది అంటే టకటక చేయొచ్చు, ఎలా షార్ట్ కట్ చేస్తామో చెప్తాను. ఈక్వల్ టు 1 minus root 3 by 1 plus root 3. కాంపిటెంటెడ్ డివిడెండ్ అంటారు. ఎలా అంటే a by b ఈక్వల్ టు c by d అనుకో. ఇఫ్ a by b ఈక్వల్ టు c by d అయితే a plus b by a minus b ఈక్వల్ టు c plus d by c minus d. ఇలాగైనా రాయొచ్చు, లేకపోతే a minus b by a plus b ఈక్వల్ టు c minus d by c plus d అని రాయొచ్చు. ఎలా అంటే దీనికి బోత్ సైడ్స్ 1 యాడ్ చేయి. లెఫ్ట్ సైడ్ 1 యాడ్ చేస్తే రైట్ సైడ్ 1 యాడ్ చేయాలి. దట్ ఈస్ ద రూల్. అంటే బ్యాలెన్స్ చేయాలి కదా. సో a ప్లస్ b బై b ఈక్వల్ టు c ప్లస్ d బై d. ఇక్కడ 1 యాడ్ చేసావు కదా, 1 తీసేయి, c బై d మైనస్ 1. దిస్ బికమ్స్ a మైనస్ b బై b ఈక్వల్ టు c మైనస్ d బై d. ఇప్పుడు దిస్ ఈక్వేషన్ బై దిస్ ఈక్వేషన్ విల్ గెట్ b క్యాన్సిల్, a ప్లస్ b బై a మైనస్ b ఈక్వల్ టు c ప్లస్ d బై c మైనస్ d. సో దట్ ఈస్ కంప్టెంటెడ్ డివిడెండ్ రూల్. ఇప్పుడు ఇదంతా a, ఇదంతా b అనుకుంటే ఇదంతా c, ఇదంతా d అవుతుంది. సో ఇది ప్లస్ ఇది ఎంత అవుతుంది? ఇది ప్లస్ ఇది అంటే sin theta క్యాన్సిల్, 2 cos theta బై 2 sin theta, అంతే కదా, మైనస్ ఈజ్ ఈక్వల్ టు 2 బై 2 root 3. 2 cancel. Is it right? a plus b by a minus b. ఓకే, ఇది మైనస్ మైనస్ వస్తుంది, మైనస్ మైనస్ ప్లస్ 2 క్యాన్సిల్. sin theta by cos theta అంటే cot theta ఈక్వల్ టు 1 by root 3. దట్ ఈస్ tan theta ఈస్ how much? root 3. సో tan theta is root 3 వచ్చింది. దెన్ వాట్ హీ ఆస్క్డ్, వాట్ ఈస్ theta అన్నాడు. సో theta ఈస్ సమ్ వచ్చింది. సో వాట్ ఈస్ ఆర్ sin theta ఎంతని? tan theta is root 3, theta is 60 degrees. దట్స్ ఇట్. ఆ రకంగా మీరు చేయొచ్చు. ఓకే, నౌ ఈ సమ్ చూడండి. అంటే మీకు ఇచ్చిన లెక్కల్లో స్పీడ్గా చేయడం నేర్చుకోవాలి. ఇక్కడ చూడండి ఎలా వస్తుందంటే బై ప్రాక్టీస్, నో వే, దెర్ ఈస్ నో ఎనీ షార్ట్ కట్. ఈ రెంటిని చూద్దాం, ఈ రెంటిని చూద్దాం. ఇది వచ్చేసరికి కాస్ ఆఫ్ 40 మైనస్ థీటా
రెండు కాంబినేషన్ అయితేనే నువ్వు చేయగలవు, లేకపోతే చేయలేవు. ఇదేమో కాస్ 40 మైనస్ తీటా సైన్ 50 మైనస్ తీటా మైనస్ సైన్ 50 మైనస్ తీటా. ఇక్కడ ఈ రెండు యాడ్ చేస్తే బికమ్స్ 90. ఇది డిగ్రీసే కాబట్టి కాస్ 40 మైనస్ తీటా కెన్ బి రిటన్ యాజ్ సైన్ ఆఫ్ కాస్ ఆఫ్ 90 మైనస్ 50 ప్లస్ తీటా. దీన్ని యాజ్ ఇట్ ఈస్ దీన్ని ఇలా రాశాను, 90లోకి మార్చుకున్నాను, ఎందుకంటే రెండింటిలో సమ్స్ 90 అయ్యగానే మనకి ఆ 90 కాంబినేషన్ ఉంది కదా. ఇది తీటా అయితే 90 మైనస్ తీటా కదా. ఓకే, సో సైన్ తీటా ఈక్వల్ టు కాస్ 90 మైనస్ తీటా కదా, రైట్. ఇక్కడ నుంచి కాస్ సైన్, దిస్ బికమ్స్ సైన్ 50, దిస్ ఈజ్ ప్లస్ తీటా. సో దిస్ ఈస్ సైన్ 50 ప్లస్ తీటా మైనస్ సైన్ 50 ప్లస్ తీటా బికమ్స్ 0. నౌ సెకండ్ పోర్షన్ ఏంటి, ఇది ప్లస్ తప్పేసాను, ఇది ప్లస్ కానీ ఇది కానీ ప్లస్ అవ్వాలి, లేకపోతే అవ్వదు. సో దిస్ బికమ్స్ 0. నో వాట్ అబౌట్ దిస్, ఈ రెండు యాడ్ చేస్తే 90 కాబట్టి కాస్ స్క్వేర్ 40 ప్లస్ సైన్ స్క్వేర్ 40 రాయొచ్చు. సో సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా బికమ్స్ 1. హియర్ ఆల్సో సైన్ స్క్వేర్ 40 ప్లస్ సైన్ స్క్వేర్ 50, 40 ప్లస్ 50 90. సో దిస్ బికమ్స్ సైన్ స్క్వేర్ 40 ప్లస్ కాస్ స్క్వేర్ 40. సో సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా బికమ్స్ 1. సో 1/1 becomes 1. This whole things comes to only 1, right? So next one, here also 70 plus 20 90. So cos 70 by sin 90 20 can be written as cos 70 becomes 1 plus what is this, cos 55 cosecant 35. This cosecant can be written as 1 by sin 35, right? What is sin 35? 35 plus 55 90. So this can be written as cos 55. This becomes 1, whole becomes 1. Here also tan, this all thing is in tan. 5 plus 85 90. So this can be written as cot 5, that is 1 by tan 5. Both will cancel each other, this also cancel each other, this becomes 1. So this is 1, this is 1. So this is 1 plus 1, total becomes 2. సో పెద్దగా ఉందని ఆలోచించొద్దు పాలిటెక్నిక్లో. సో దట్స్ ఓవర్. ఇంకోటి చూడండి, ఇఫ్ ఏబిసి ఆర్ ద ఇంటీరియర్స్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి, ప్రూవ్ దట్. వాట్ ఇట్ మీన్స్, a plus b plus c is equal to a plus b plus c equal to 180 degrees, not a plus b plus c equal to 180 degrees, right? అయితే ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఇవ్వలేదు, కానీ ఇలా ప్రూవ్ చేయమన్నాడు. సో ఇలా ప్రూవ్ చేయాలంటే ఇదేంటిది, c ప్లస్ a/2 అంటే a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 180. దిస్ బికమ్స్ a plus c plus a equal to 180 minus b by 2 వేస్తే, సో c plus a by 2 equal to 90 minus b by 2. This can be written as tan of 90 minus b by 2. Tan of 90 minus b by 2 cot b by 2. That's it. Here also same. Okay. So very simple and you can do it very fast. ఇక్కడ చూడండి, మినిమం వాల్యూ అండ్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ సైన్ థీటా కాస్ థీటా, అలాగే సైన్ థీటా ప్లస్ కాస్ థీటా, అలాగే ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటా. మ్యాక్సిమం వాల్యూ అంటే 1, మినిమం వాల్యూ అంటే -1, అలాగే కాస్కి కూడా 1 -1, మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ. సో అలాగే ఇక్కడ కూడా దీనికి మీరు కనుక్కుంటే సరిపోతుంది. ఉన్న దగ్గర నుంచి చేసుకోవడం బెటర్. ఇది ఎప్పుడైనా మీరు
ఇలా అడిగినప్పుడు పెద్దగా ఏం ఉండదు. సో ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ప్లస్ ఈజ్ ఫర్ మ్యాక్సిమం వాల్యూ, మైనస్ ఈజ్ ఫర్ మినిమం వాల్యూ. అంటే ఇక్కడ సపోజ్ 2 sin θ ప్లస్ 3 cos θ, వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ అంటే స్క్వేర్ రూట్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఓకే, ఎందుకంటే sin θ cos θ సైన్ వేవ్ ఇలా ఉంటే కాస్ వేవ్ అనేది ఇలా ఉంటుంది. సో రెండు ఎక్కడ మ్యాక్సిమం వస్తుందంటే ఇలా చూసుకోవాలి. సో అలాంటప్పుడు ఏంటంటే ఇది డిరైవ్ చేయొచ్చు, బట్ ఈ మీరు కొన్ని జస్ట్ పాలిటెక్నిక్ పాయింట్ ఆఫ్ వ్యూ జస్ట్ మెమరైజ్ చేస్తే సరిపోతుంది, అంతకంటే పెద్దగా ఏం మైండ్లో పెట్టుకోకలేదు. ఏ sin θ ప్లస్ ఏ బి కాస్ θ అంటే స్క్వేర్ రూట్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, సో 2 sin θ ప్లస్ 3 cos θకి మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే ప్లస్ స్క్వేర్ రూట్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. మినిమం వాల్యూ ఎంత అంటే స్క్వేర్ రూట్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. దట్స్ ఇట్. ఓకే.